విజయవాడ సెంట్రల్ సీటు పంచాయతీ ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తోంది. ఒకరు సీటు కావాలంటుంటే మరొకరు సీటు వద్దు మొర్రో అంటూ గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం విజయవాడ సెంట్రల్ సీటుపై సందిగ్ధత నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణును పక్కన పెట్టి సెంట్రల్ స్థానాన్ని వైసీపీ అధిష్టానం వెల్లంపల్లికి కేటాయించింది. అయితే మల్లాది విష్ణుకు సీటు ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తుంటే వెల్లంపల్లి మాత్రం తనకు అక్కడ సీటు వద్దంటున్నారు. ఇదే అంశంపై చర్చించడానికి ఇవాళ సాయంత్రం సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. సెంట్రల్ ఇన్ఛార్జిగా వెల్లంపల్లి నియామకాన్ని మల్లాది అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. మల్లాదికే ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇవ్వాలన్న డిమాండ్తో విజయవాడలో సమావేశమయ్యారు. ఈ భేటీకి పార్టీ కార్పొరేటర్లు, కన్వీనర్లు, గృహ సారథులు కూడా హాజరయ్యారు. ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి విష్ణుని తప్పించడానికి నిరసనగా సచివాలయ కన్వీనర్లు, కార్పొరేటర్లు, బూత్ లెవెల్ ఏజెంట్లు, పార్టీ సమన్వయకర్తలు మూకుమ్మడి రాజీనామాలు చేశారు. అధిష్టానం ఆలోచన చేసి ఇన్ఛార్జ్ బాధ్యతల్ని తిరిగి విష్ణుకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అసలు వైసీపీ అధిష్టానం మల్లాది విష్ణుని తప్పించి వెల్లంపల్లికి ఎందుకు సీట్ ఇచ్చింది? విజయవాడ వెస్ట్ లో ఉన్న వెల్లంపల్లిని సెంట్రల్ కు ఎందుకు తీసుకొచ్చారు? సీట్ ఇచ్చినా వెల్లంపల్లి ఎందుకు వద్దంటున్నారు? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. ఎందుకు ఈ సీటు ఇవాళ మార్పులు చేయడానికి ప్రధానమైన కారణం ఏ విధంగా భావిస్తారు? ఎమ్మెల్యే గారు అయితే నిత్యం ప్రజల్లోనే ఉంటూ ఇవాళ మా అందరికి 21 సీట్లు ఇచ్చి మా ప్రజల్లో మమేకమై ఉన్నారు. నిరంతరం ప్రజల్లోనే ఉంటారు. ఉదయం లేస్తే నైట్ 11 వరకు ఎవరికై సమస్య వచ్చినా అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా వాళ్ళ సమస్య పరిష్కరించి నిత్యం ప్రజల్లో ఉంటూ వాళ్ళ సమస్యలు తీరుస్తున్నారు. ఇంతమందికి 21 కార్పొరేటర్లు వెన్నంటుండి గెలిపించుకున్నారు. మాకు ఈ భవిష్యత్తు ఇచ్చారు. ఎమ్మెల్యే గారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నారు. ప్రధానంగా ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? మీరంతా కార్పొరేటర్లు, సచివాలయ సిబ్బంది, కార్యకర్తలు మొత్తం ఇక్కడ సమావేశమయ్యారు. మీ ప్రధానమైన ఏజెండా ఏంటి? ప్రధానమైన ఎజెండా ఎమ్మెల్యే గారు సెంట్రల్ నియోజకవర్గానికి కావాలని కోరుకుంటున్నామండి. అదే మా ప్రధానమైన ఎజెండా. ఇప్పటికే అధిష్టానం ఎక్కడైతే నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసిందో అదే ఫైనల్ మార్పులు చేర్పులు జరగడానికి అవకాశం లేదని చెప్పి కూడా రాత్రి బొత్స సత్యనారాయణ గారిని సజ్జల గారు చెప్తా ఉన్నారు. ఎమ్మెల్యే గారు ప్రజల్లో మమేకమై ఉన్నారండి. ఆయనకి మేమందరం కూడా సపోర్ట్గా ఉంటాం, గెలిపించుకుంటాం. ప్రతి ఒక్క కుటుంబంలో ఏ సమస్య ఉంది, ఎవరికి ఎలా పరిష్కరించాలి, ఏ ఓటు ఎలా ఉందని అందరినీ కూడా మమేకం చేసి ఎక్కడ కూడా కాంట్రవర్సీ లేకుండా ఇప్పటి వరకు నడిపించారు. కాబట్టి ఆయనతో కలిసి ప్రయాణం చేశారు. కాబట్టి ఆయన అంటే ఏంటో మాకు తెలుసు. కాబట్టి మేమందరం కూడా ఆయన తరఫున పోరాడుతున్నామండి.